అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ వీడియోని పేరెంట్స్ చూస్తే మాత్రం మీ పిల్లలకు షేర్ చేయండి, పిల్లలు చూస్తుంటే మాత్రం మీ పేరెంట్స్కి షేర్ చేయండి. సరే డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కదా. ఈ రిజల్ట్స్ వచ్చాక చాలామంది ఓకే పాస్ అయిన వాళ్ళు, మంచి ర్యాంకు వచ్చి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మరి రాని వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు క్లాస్లో 100 మెంబర్స్ ఉంటే అందరూ ఆ 100 మెంబర్స్ అందరూ టాపర్స్ అయితే ఉండరు. ఒక 10 మెంబర్స్ టాపర్స్ ఉంటారు. మిగిలిన 90% డల్ ఉండొచ్చు, యావరేజ్ ఉండొచ్చు, బిలో యావరేజ్ ఉండొచ్చు, కొంతమంది ఫెయిల్ కూడా అయి ఉండొచ్చు. అది కామన్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా గురించి. అయితే నేను 10th క్లాస్ చదివేటప్పుడు మ్యాథ్స్లో ఫెయిల్ అయినా, మళ్ళీ సప్లిమెంటరీ రాసి మళ్ళీ మ్యాథ్స్ పాస్ అయ్యాను. మళ్ళీ నేను ఎంపీసీ, ఇంటర్మీడియట్ ఎంపీసీ అందరూ 2 సంవత్సరాలు చదివితే నేను 4 సంవత్సరాలు చదివా. మొత్తానికి ముక్కి మూలిగి మ్యాథ్స్ ఫుల్గా ఫెయిల్. ఎట్లా అంటే అందరు నన్ను వింతగా చూసేవాళ్ళు నా ఇంటర్మీడియట్ కాలేజీలో. వీడేంట్రా ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు అని. అదైపోయింది, ఎలాగోలా గట్టెక్కాను. ఇంకా బీటెక్ నేను కట్టిన సప్లిమెంటరీ ఫీజులతోటి JNTU వాడు ఒక బిల్డింగ్ కట్టాడు. ఆ విషయం మీకు తెలుసా? అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను, అయినా ఎక్కడా కూడా నేను ఎప్పుడు నా ధైర్యాన్ని కోల్పోలేదు. ఇంకోటి అండి, ఏ సింగిల్ షీట్ ఆన్సర్ షీట్ కాంట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అండి. నిజంగా ఆ పేపర్లోనే నీ జీవితం ఉంది అని నువ్వు నమ్ముతున్నావంటే నీ భ్రమ. గొప్ప చదువులు చదివిన వాళ్ళు, గొప్ప మేధావులు ఎవరికి కూడా డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేదు. నీకు తెలియని విషయం ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేదు. మరి ఇంకా నువ్వు దేనికి భయపడుతున్నావు, దేనికి ఆలోచిస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఉన్నాను యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ కాదు బిలో యావరేజ్ స్టూడెంట్ని. మంచి ఉద్యోగం చేసుకుంటున్నాను, హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నాను. నీకు ఇవన్నీ ఉన్నాయి. నేను దేని గురించి కూడా ఇప్పుడు నేను మీలాగా ఏదో యాంగ్జైటీకి గురయ్యి, కోపానికి గురయ్యి, అమ్మో నేను బాధపడి ఒంటరిగా ఫీల్ అయ్యి నేనేమైనా చేసుకుంటే ఈరోజు నా ఫ్యామిలీ పొజిషన్ ఏంటి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు ఫెయిల్ అయ్యావంటే అర్థం రేపు పాస్ అవ్వడానికి మళ్ళీ అవకాశం ఉంది అని అర్థం. అంతే తప్ప ఇక నేను ఫెయిల్ అయ్యాను, నేను దేనికి పనికిరాను, ఇంకా నా జీవితం అయిపోయింది. ఈ నిజంగా ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అయిపోయింది అనుకుంటే ఇంక నువ్వు లైఫ్లో ఏం సాధించలేవు. ఎస్, ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, దట్స్ అబ్సల్యూట్లీ రైట్. ఇంకా నువ్వు లైఫ్లో ఏం సాధించలేవు. ఎప్పుడైనా నిన్ను నువ్వు నమ్మాలి ఫస్ట్. పక్క వాళ్ళ గురించి వాడెవడో నువ్వు ఫెయిల్ అయ్యావుడు, ఇంకా ఎవడో వచ్చి నీకు మంచి మార్కులు రాలేదు, మీ రిలేటివ్స్ వచ్చి ఏంట్రా ఈ మార్కులు, ఏంద్రా ఈ సబ్జెక్టులు అని అన్నారంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో ఒక రోజు డబ్బులు సంపాదిస్తావు, మంచి ఉద్యోగం చేస్తావు. ఇంకా మీకు తెలియని ఇంకా టు బి ఫ్రాంక్ కూడా చెప్తాను, ఫెయిల్ అయిన వాళ్ళే చాలా మంది ఇంజనీర్స్గా అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు. ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే మీకేంటండి బాధ? ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడొద్దండి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. ఫెయిల్ అయ్యాను ఇంకా నా ఫెయిల్తో పోల్చుకుంటే మీరు అసలు ఫెయిల్యూరే కాదు నా దృష్టిలో. ఎనీవే అందరూ బాగుండాలి. స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్. ఇంకా ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాయండి.